హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ ఒక వెరైటీ న్యూ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ. చాలా ఆరోగ్యం అండి. ఈ కర్రీ తింటే మాత్రం మన ఫామ్లో పండింది. నేను ఇవాళ కూర చేయబోతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, టమాటో మెంతి ఎగ్ కర్రీ చేయబోతున్నా. తెలిసిపోయింది కదా ఏ కర్రీ అన్నది. ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఒక 5 మన నాటుకోడి గుడ్లు, మన కోళ్ళు పెట్టినవే. ఇక్కడ చూడండి, మన ఫామ్లో ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొని వచ్చిన మెంతి కూర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, ఒక అరకిలో టమాటాలు తీసుకున్నానండి ఈ కూరకి. ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. దానిలో కావాల్సినంత ఒక పావు అంటే 4-5 స్పూన్ల నూనె పోసుకోవాలి. పావు అంటే ఒక 4-5 స్పూన్లు పడుతుంది అది. ఇందులో ఆవాలు వేసుకుందాం ఒక స్పూను. ఈ ఆవాలు వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకోవాలి. ఎర్రగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, వేగిపోయినాయి కదా. ఇందులో నేను ఎల్లిపాయ, జీలకర్ర దంచి వేసుకుంటున్నా. చాలా టేస్ట్ వస్తుందండి ఎల్లిపాయ జీలకర్ర దంచి వేసుకుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది మీకే. ఇదంతా మళ్ళీ ఒకసారి వేయించుకొని దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఇది మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి వీటిని. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ధనాల పొడి, పచ్చి ధనాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం, కలిపేసుకుందాం. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. స్పూన్నర పడుతుంది. స్పూన్నర వేసుకుంటున్నా నేను. ఒక చిన్న గంటెడు కారం వేసుకుంటున్నా. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా 4-5, దీనికి కారం సరిపోతుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని ఆ మూతలో కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. చాలా మగ్గుతుంది. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ ఎగ్స్, అవి ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే నీళ్ళు మంచిగా ఉన్నాయి కదా. తర్వాత మెంతి కూర దీంట్లో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. మెంతి కూర తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీయాలి. 2 నిమిషాలకు ఒకసారి అలా ప్లేట్ పెట్టుకొని తీస్తూ ఉండాలి. ఎసరు అనేది అందులో దిగుతుంది, ఆవిరి మంచిగా మగ్గుతుంది ఈ టమాటా, ఎగ్స్, మెంతి కూర అనేది. ఇలా 2 నిమిషాలకు ఒకసారి మనం కలుపుతూ తీస్తూ మూత తీస్తూ ఉంటే కూర అనేది రెడీ అవుతుందండి. ఇలా ఎంతో టేస్టీ అయిన మెంతి కూర, టమాటో ఎగ్ కర్రీ ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే అస్సలు వదలరండి, మళ్ళీ చేయమంటారు. ఇందులో లాస్ట్లో గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్న అయిపోయిందండి. ఇప్పుడు మనం దించేసుకోవడమే, వేరే బౌల్లోకి వేసేసుకోవడమే. ఇదండి ఇవాల్టి వీడియో. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మెంతి కూర టమాటో ఎగ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇలా
ఎలా ఉందో చెప్పండి మీరే. బాయ్. సపోర్ట్ మై ఛానల్.